మోనపేట ఏకశిలా గజానన మండలి. నా పేరు ఆనంద్ మోహన్. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము విగ్రహం పెడుతున్నాము. నేను ఈ మట్టి వినాయకుని కాన్సెప్ట్ అని గత 20 సంవత్సరాలు ఇక్కడ చేస్తాము. మొట్టమొదటిగా మేము వరంగల్లో మట్టి వినాయకుడు మేమే పెట్టినాం. ఫస్ట్ టైము కొబ్బరికాయలతో చేసాం ఫస్ట్. దాని తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా, ఒకసారి బిస్కెట్ల వినాయకుడు, ఒకసారి చాక్లెట్ల వినాయకుడు, ఒకసారి రుద్రాక్ష వినాయకుడు, ఒకసారి ముత్యాల వినాయకుడు, పరిపరి రకాలుగా మేము పర్యావరణ కాలుష్యం దెబ్బతినకుండా అందరికీ మట్టి వినాయకుని కాన్సెప్ట్ తెలియపరిచింది మేమే. అదే ఉద్దేశంతో ఈసారి అంతకుముందు నెమలికలతో చేయడం జరిగింది. ఈసారి కూడా పీటీ ఒక్కలతో ఒక విగ్రహం చేద్దాం మేము అందరం అనుకొని, మా గజానన మండలి తరఫున అనుకొని ఈసారి పీటీ ఒక్కలతో తయారు చేసి, ఆ పీటీ ఒక్కలతో పాటు నిర్మల ఒక్కలను కూడా ఇలా మేము వాడటం జరిగింది. ఈ యొక్క మట్టి గణపతి కానీ ఇదే విధంగా మేము కొనసాగిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. 10,000 రూపాయల సుమారు 10,000 రూపాయల ఒక్కలు పట్టినాయండి. ఒక 15,000 రూపాయల వరకు దీనికి ఒక్కలకి ఖర్చు, మొత్తం విగ్రహం ఖర్చుకు ఒక 50 నుంచి 60,000 వరకు ఖర్చు వచ్చిందండి. 15 కిలోల ఒక్కలండి. అంటే మా కార్యక్రమం ప్రతిరోజు మేము ఇక్కడ ప్రసాద వితరణ చేస్తామండి. ప్రతి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రసాద వితరణ చేస్తామండి. లాస్ట్ రోజు కూడా మొత్తం మా రావణపేట బట్టల వర్తకులకు కూడా, మా రావణపేట ప్రజలందరికీ కూడా ఇంటింటికి ప్రసాదం పంచుతామండి. అదే రోజు నిమజ్జనం రోజు కూడా మేము భక్తులందరూ కూడా మేము ప్రసాద వితరణ చేస్తామండి. ఆ రోజు నిమజ్జనం రోజు కూడా మేము ప్రతిసారి ఒక్కొక్క రాష్ట్రం నుంచి మేము ఇది కళాకారులను పిలిపించి చేస్తున్నాం. ఈసారి కూడా మేము ఆదిలాబాద్ నుంచి కానీ ఈ ఆంధ్ర నుంచి కూడా పిలిపిద్దామని మేము ట్రై చేస్తున్నాం. లాస్ట్ రోజు అండి నిమజ్జనం, ఊరేగింపు 16వ తారీఖు. ఈసారి 16వ తారీఖు అవుతుంది నిమజ్జనం. మనకు డప్పు వాయిద్యాలతోటి వాళ్ళే మొత్తం వాళ్ళ నృత్యాలు మొత్తం వాళ్ళ యొక్క వారికి ఏ కళలు వస్తే ఆ కళలు మొత్తం ప్రదర్శిస్తారండి ఇక్కడ. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు? అప్పుడు ఎంత ఉండే ధర, ఎంత ఉండే, ఇప్పుడు ఎట్లున్నాయి? ఏ ధర అండి? ప్రారంభం పెట్టారు కదా, పెట్టినప్పుడు మీకు ఎంత ఖర్చు వచ్చింది, ఇప్పుడు ఎంత ఖర్చు వస్తుంది? మేము స్టార్టింగ్ పెట్టినప్పుడు మట్టి వినాయకుడు మాకు జస్ట్ ఒక 5 నుంచి 10,000 వరకు ఖర్చు వచ్చేది. మేము ఒక వెరైటీ వినాయకుడు చేస్తున్నాం కాబట్టి ఆ ఖర్చు మా పెట్టే ఐటమ్స్ని బట్టి మేము ఖర్చు అవుతుందండి. తక్కువ మినిమం ప్రతి సంవత్సరం అయితే ఒక 50 నుంచి 60,000 పైన మాత్రం ఖర్చు వస్తుందండి. ఈసారి 50 నుంచి 60,000 వరకు ఖర్చు వచ్చిందండి. అంటే మేమే చేయడం వల్ల కొంచెం అది పనితనం వేరే కంటే మేమే అందరం సహకారంతో చేయడం వల్ల కొంచెం ఖర్చు మేమే తగ్గించుకుంటున్నాం అన్నట్టు. ఇట్లా బయట చేయిస్తే ఎక్కువవుతుంది. మీ అందరం తల ఒక పని చేసుకుంటూ మేమందరం చేసుకుంటూ చేయడం వల్ల మాకు కొంచెం విగ్రహానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. వినాయకుడిని తయారు చేస్తారు, మేము దాన్ని డిజైనింగ్ చేస్తాం అన్నట్టు. మొత్తం ఇదంతా డిజైనింగ్ చేసే మేమే కాబట్టి మాకు కొంచెం రేటు తగ్గుతుంది, మాకు కొంచెం తక్కువ పడుతుంది మాకు అట్లా. శ్రీనివాసరావు నా పేరు. అనిశెట్టి శ్రీనివాసరావు. రామన్నపేట ఏకశిలా యూత్ అసోసియేషన్, బట్టల. నా పేరు ఆనంద్ మోహన్, అడ్వకేట్, రామన్నపేట ఏకశిలా గజానన మండలి.